అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ పదాలకు అర్థం మీ అందరిపై దేవశాంతి శుభాలు వర్షించుగా. కానీ సాధారణంగా సమాజంలో పెద్దలు పిల్లలను అవసరమైన మేరకు దండించడము, ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు సాధారణంగా భర్తే భార్యను దండించడము జరుగుతూ ఉంటుంది. కానీ ఖురాన్ దీనికి ఒక సూత్రాన్ని ప్రతిపాదించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ వారు దీని గురించి ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. ఎప్పుడైతే పెద్దలు పిల్లల్ని కానీ, ఉపాధ్యాయుడు విద్యార్థిని కానీ, లేక భర్త భార్యను కానీ అవిధేయత కారణంగా దండించే విషయం వచ్చినట్లయితే ఆ దండన అనేది చితకబాదడం అయి ఉండకూడదు. మనిషిని మానసికంగాను శారీరకంగాను హింసించడం ఉద్దేశం అయి ఉండకూడదు. ఆ దండన యొక్క ఉద్దేశము ఎదుటి వ్యక్తిలో లేక తప్పు చేస్తున్నటువంటి వ్యక్తిలో పరివర్తన తీసుకురావడానికి, తాను ఈ పనిని ఇష్టపడడం లేదు అని తెలిపేటువంటి ప్రతిక్రియ అయి ఉండాలి. కానీ చితకబాదడము, మానసికంగా హింసించడము, శారీరకంగా బాధ పెట్టడము ఇంత మాత్రం అయి ఉండకూడదు అనేది ఖురాన్ యొక్క అంతిమ శాసనము. అందుకే భార్య భర్త పట్ల అవిధేయత పాటిస్తున్నప్పుడు దేవుని గ్రంథాలలో చెప్పిన విషయం ఏంటంటే, భర్త భార్యను దండించవచ్చు, కానీ దానికి ఆచరణాత్మక రూపాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేస్తూ అన్నారు. ఈ హదీస్ మనకు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, భర్త భార్యను దండించేటువంటి సమయంలో భర్త మిస్వాక్ పుల్ల లేక వేప పుల్ల, పలుదోము పుల్లతో మాత్రమే, లేక అలాంటి మరేదైనా వస్తువుతో భార్యను దండించాలి అని చెప్పి అన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒక పలుదోముకునేటువంటి పుల్ల ఎంత దెబ్బను కొట్టగలదు? మానసికంగా శారీరకంగా ఏమాత్రం బాధ పెట్టగలదు అని మనం ఆలోచిస్తే అది పెద్ద దెబ్బ కాదు. కానీ భర్త తాను ఈ పనిని ఇష్టపడడం లేదు అని తెలిపేటువంటి సంకేతం మాత్రమే అయి ఉంటుంది. కాబట్టి ఖురాన్లో ఎక్కడైతే స్త్రీ అవిధేయత పాటిస్తే వారిని తేలికగా దండించండి అన్నారో, ఎంత తేలిక అని అంటే భర్త పలుదోముకునేటువంటి పుల్ల అయినటువంటి మిస్వాక్ లేక వేప పుల్లతో కొట్టేంత మాత్రమే అయి ఉండాలి. కానీ భార్యను దండించే లేక భార్యను మానసికంగా శారీరకంగా శిక్షించి చితకబాదేటువంటి శిక్షలు అయి ఉండకూడదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే నిశ్శబ్దంగా అలాంటి వారిపై దైవ శాపం ఉంటుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.